ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, దీపాదాస్ మున్షి కలిసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలుస్తారు. అనంతరం రాహుల్ గాంధీతో భేటీ కానుంది. ఈ బృందం కులగణన, ఎస్సీ వర్గీకరణ గురించి కాంగ్రెస్ పెద్దలకు వివరించనున్నారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ ఉంటుంది. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలు, జమిలీ ఎన్నికలపై చర్చించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా వైసీపీకి షాకులు తగులుతూ వచ్చాయి. పార్టీలో కీలకంగా ఉన్న వారంతా దూరం అవుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కీలక నేత, మాజీ మంత్రి సాకే శైలజ్నాథ్ వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. కండువా కప్పి సాదరంగా ఆహ్వానించనున్నారు వైఎస్ జగన్. తెలంగాణ కాంగ్రెస్ సమావేశాలతో ఢిల్లీ హాట్ గా మారుతోంది. ఒకవైపు రాష్ట్ర రాజకీయాలు, మరోపక్క తెలంగాణలో పరిపాలన, ఇంకోవైపు తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై పార్టీ పెద్దలకు వివరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హస్తినకు వెళ్లారు. ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. కుటుంబ సర్వే నివేదికను ఆయనకు అందించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కీలక సమావేశమయ్యారు. ఈ మీటింగ్లో కులగణన సర్వే నివేదికను కేసీ వేణుగోపాల్కు అందజేశారు. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా భాగమై ఒక్కొక్క ఎన్యూమరేటర్ 150 ఇళ్లను మాత్రమే సర్వే చేసి పక్కాగా కులగణన చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. సమగ్ర సమాచారం సేకరించి శాస్త్రీయంగా నివేదిక తయారు చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో కీలకము అన్నారు భట్టి. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025కి కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం ఉండేదని, ఇప్పుడు కేంద్రం పాలసీలకు తగినట్టు ఏపీ రాజధాని అమరావతిలో అలాంటి సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు మంత్రి పార్థసారథి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునేలా ఎంఎస్ఎంఈ విధానంలో మార్పులకు ఆమోదం లభించిందని తెలిపారు. విద్యుత్ సహా పలు విభాగాల్లో ఇండస్ట్రియలిస్టులకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించినట్టు వివరించారు. కోరమండల్ సంస్థ కోరిన రాయితీ అంశానికి ఆమోదం తెలిపామన్నారు. తిరుమలలోని లడ్డూ తయారీ పోర్టులో 15 మంది సూపర్వైజర్ల నియామకానికి ఆమోదం లభించింది. చెన్నై టు బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలోని రైతులకు పరిహారం పైన నిర్ణయం తీసుకున్నాము అన్నారు మంత్రి పార్థసారథి. డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రుల పనితీరుకు ర్యాంకులు ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఫైళ్ల క్లియరెన్స్ లో తాను 6వ స్థానంలో ఉన్నానని అన్నారు ముఖ్యమంత్రి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10వ స్థానంగా ఉన్నట్టు చెప్పారు. తొలి స్థానంలో ఫరూక్, చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారని తెలిపారు. అలాగే 2, 3 స్థానాల్లో కందుల దుర్గేష్, కొండపల్లి ఉండగా 4, 5 స్థానాల్లో నాదెండ్ల మనోహర్, డిబివి స్వామి ఉన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తయిందని మాజీ ముఖ్యమంత్రి జగన్ గుర్తు చేశారు. ఈ 9 నెలల కాలంలో ప్రభుత్వం చెప్పుకుంటున్న గొప్పలకు సంబంధించి నాణానికి రెండో వైపు ప్రజలకు వివరించాలని వచ్చినట్టు వివరించారు. ఎన్నికల సమయంలో సంపద సృష్టించిన సంపదను ప్రజలకు పంచడమే తన లక్ష్యము అంటూ చంద్రబాబు ప్రచారం చేశారని జగన్ గుర్తు చేశారు. రాష్ట్రంలో సంపద సృష్టి నిజమేనని, అయితే అది చంద్రబాబు జేబులోనే జరిగిందని జగన్ తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీలో కేజ్రీవాల్ చేయలేని పనిని ఏపీలో చంద్రబాబు విజయవంతంగా చేసి చూపించారని ఎద్దేవా చేశారు జగన్. మద్యం షాపులను ప్రైవేటీకరించే ప్రయత్నం చేసి కేజ్రీవాల్ జైలుకు వెళ్లారని చెప్పారు. అయితే చంద్రబాబు మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి ఏపీలో మద్యం షాపులను విజయవంతంగా ప్రైవేటీకరించారని ఆరోపించారు ఆయన. ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాము అన్నారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యకర్తల మధ్య గ్యాప్ ఉందని, దాన్ని సరిదిద్దుకోవాలి అన్నారు.
4 గోడల మధ్య మాట్లాడుకోవాలని సూచించారు ఆమె. యూజీసీ నిబంధనల మార్పుపై తమ అభ్యంతరాలను చెప్పాము అన్నారు కేటీఆర్. ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ నిర్ణయం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. గవర్నర్ల ద్వారా పూర్తిగా కేంద్రం కంట్రోల్లోకి తీసుకోవడం సరికాదని తెలిపారు. రిజర్వేషన్లు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని స్పష్టం చేశారు కేటీఆర్. సమాజంలో కాంగ్రెస్ కులమత ద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ఈ క్రమంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై చర్చించిన క్రమంలో పేర్కొన్నారు మోడీ. తమ విధానాలలో నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తిని పరిగణించామని పేర్కొన్నారు. 2014 తర్వాత దేశం ఒక కొత్త నమూనాను చూసిందని చెప్పారు ఆయన. వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదం సమయంలో అందులో పైలట్ సహా మొత్తం 2 వ్యక్తులు ఉన్నారు. మిరాజ్ 2000 సాధారణ శిక్షణ కోసం బయలుదేరినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఆర్మీ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆతిథ్యం ఇచ్చారు. ఫ్యామిలీతో పాటు రాష్ట్రపతి ముర్మును కలిశారు సచిన్. భార్య అంజలి, కుమార్తె సారాతో పాటు రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. తాను సంతకం చేసిన టెస్ట్ జెర్సీని ద్రౌపది ముర్ముకు బహూకరించారు సచిన్. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కుంభమేళాకు భక్తులు భారీగా వస్తున్నారు. దేశ విదేశాల నుంచి ప్రముఖులు, భక్తులు వచ్చి పుణ్యస్నానాలు చేస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా వెళ్లి త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని కూడా కుంభమేళాను సందర్శించారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు ఆయన. అనంతరం గంగా నదికి ప్రత్యేక పూజలు చేశారు.